ఇప్పటి వరకు చాక్లెట్స్ చిన్న ప్యాకెట్స్లలో గంజాయి సప్లై చేసేవారు. కానీ ఇప్పుడు కుల్ఫీ ఐస్ క్రీమ్స్, బర్ఫీ స్వీట్లలో గంజాయి పెట్టి అమ్మడం ప్రారంభించారు. ఎవరికి అనుమానం రాకుండా గంజాయి అమ్ముతున్నాయి గ్యాంగ్స్. పక్కా సమాచారంతో ధూల్పేటలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి గంజాయి అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు. కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్లలో గంజాయి అమ్మకాలు చేస్తున్నారు కేటుగాళ్లు. హోలీ సంబరాల మాటున గంజాయిని సప్లై చేయడానికి ఈ రూట్ను ఎంచుకున్నారు. ధూల్పేట్లో గంజాయి సప్లై జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. మల్చిపురాలో సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి ఐస్ క్రీం వ్యాపారం చేస్తున్నాడు. హోలీ సంబరాల్లో భాగంగా ఐస్ క్రీంలో గంజాయిని పెట్టి అమ్ముతుంటే పట్టుకున్నారు పోలీసులు. 100 ప్లాస్టిక్ బాక్సుల్లో గంజాయిని కలిపిన కుల్ఫీ ఐస్ క్రీమ్ ని గుర్తించారు పోలీసులు. మొత్తం 20 కేజీల గంజాయి మిక్స్ కుల్ఫీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి. బేగం బజార్లో బర్ఫీ స్వీట్ల మాటున గంజాయి అమ్మకాలను గుర్తించారు అధికారులు. స్వీట్లో గంజాయి మిక్స్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. మరోవైపు వెట్ గంజాయిని గోళీలుగా తయారు చేసి సిల్వర్ కోటెడ్ బాక్సుల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. 72 సిల్వర్ కోటెడ్ బాక్సులు పట్టుకున్నారు. 8 నెలలుగా ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో జల్లెడ పడుతున్నామని తెలిపారు ఎక్సైజ్ అధికారులు. ఓల్డ్ సిటీ, ఫతేనగర్, సీతాఫల్ మండితో పాటు మరికొన్ని ప్రాంతాలపై గట్టి ఫోకస్ పెట్టారు ఎక్సైజ్ అధికారులు. ధూల్పేట్లో నిఘా పటిష్టం చేయడంతో వేరే ఏరియాలను అడ్డాలుగా చేసుకుని గంజాయి అమ్మకాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. రోజుకో కొత్త పంథాలో సప్లై చేస్తుండటంతో అలర్ట్ అయ్యారు ఎక్సైజ్ అధికారులు. మచిలీపురం ఏరియాలో హోలీ సందర్భంగా గంజాయిని కుల్ఫీలో, ఐస్ క్రీమ్స్ లో కలిపి అమ్ముతున్నారన్న సమాచారం పేరు ఈరోజు సత్యనారాయణ సింగ్ ఎలియాస్ బూదాన్ సింగ్ అనే వ్యక్తి ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఐస్ క్రీమ్, కుల్ఫీ అమ్ముకునే వ్యాపారి ఐస్ క్రీమ్, కుల్ఫీతో పాటుగా ఈ హోలీ సందర్భంగా కొంతమంది కస్టమర్స్కి ఇంతకుముందు కూడా ధూల్పేట్లో ఈ బలరాం గల్లీ ప్లస్ మచిలీపుర, జెసి చౌరహి ప్రాంతాల్లో కుల్ఫీ మరియు ఐస్ క్రీముల్లో గంజాయి మిక్స్ చేసి అమ్మే అలవాటు, ఆ నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఆ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ ఇతను ఈరోజు ఈ సత్యనారాయణ సింగ్ ఎలియాస్ బూదాన్ సింగ్ అనే అతను ఐస్ క్రీమ్లో, కుల్ఫీ ఐస్ క్రీమ్లో ప్లాస్టిక్ కంటైనర్స్లో ఈ గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీని నిల్వ ఉంచి అమ్మేదానికి సంసిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో మా బృందం దాడి చేసి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు పోలీసులు దాడి చేస్తున్నా సిటీలో చాప కింద నీరులా గంజాయిని సరఫరా చేస్తున్నాయి ముఠాలు. మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు.